Hi viewers, welcome to Nilosha Diaries. సో ఫస్ట్ అయితే మనము ఈ బ్రెడ్ స్క్రాంబుల్ కోసము ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి. అలాగే 2 టమాటాలు అన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే తురుముకున్న కొత్తిమీర కూడా. ఇవన్నీ వేసుకున్నాక 1 టీ స్పూన్ సోయా సాస్ అండి, సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ది ఇక్కడ స్కిప్ అయింది. ఈ సాసులు మీ ఇష్టం అండి, అది ఆప్షనల్, వేసుకున్నా వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మనము ఇప్పుడు ఇక్కడ 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం వేసుకుంటే చాలు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసము. తర్వాత నేను ఒక 3 ఎగ్స్ తీసుకుని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఒక పెద్ద సైజ్ ప్యాన్ ఉంటుంది కదా, అంటే వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్ అంతా కూడా ఆయిల్ ఆ ప్యాన్ అంతా వెళ్ళే వరకు మనము చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే అలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్లో ఇప్పుడు బ్రెడ్ పీసెస్ వేసుకుంటున్నాను అండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. జస్ట్ మనం అలాగా ప్యాన్లో వేస్తాము అనుకునే ముందు వేసుకుంటే సరిపోతుంది. ముందే వేసేసామంటే బ్రెడ్ నానిపోతుంది కదా, అందుకోసము. సో ఒక్కసారి అదంతా కలిపేసుకొని ప్యాన్లో వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ని అది వేసేసుకొని ఎగ్ వెంటనే అయిపోతుంది కదా, సో ఫాస్ట్గా తిప్పేసాము అంటే మనకు ఆ స్క్రాంబుల్ అయిపోతుందండి. ఎగ్స్ కూడా ఎక్కువ గట్టిగా తిప్పితే మళ్ళీ బ్రెడ్ కూడా చితికిపోతుంది. సో దాని గురించి మెల్లగా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఈ స్నాక్ రెడీ అయిపోతుంది. సో ఇది ఈవినింగ్ తినడానికి బాగుంటుంది, పిల్లలకి పెట్టొచ్చు, అండ్ అలాగే లంచ్ బాక్సెస్లోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.